జై శ్రీరామ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికే పరిగెడుతున్నారు. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే ఆనందం అనుకుంటున్నారు. కాని ఎప్పుడైనా ఆలోచించారా? కోట్లు సంపాదించిన ధనవంతుడికంటే రోజువారీ కష్టపడే పేదవాడే కొన్ని విషయాల్లో చాలా గొప్పవాడని. అవును, మీరు విన్నది నిజమే. ఐశ్వర్యం కంటే పేదరికమే ఎందుకు గొప్పదో ఈ వీడియోలో తెలుసుకుందాం. నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది ఉంటారు. కాని వాళ్లు నీకోసం రారు, నీ డబ్బు కోసం వస్తారు. కాని పేదరికంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఏమీ ఆశించకుండా ఎవరైతే నీతో నిలబడతారో వాళ్లే నిజమైన మనుషులు. పేదరికం మనుషుల నిజస్వరూపాన్ని చూపించే అద్భుతమైన ఫిల్టర్. డబ్బున్నవాడికి డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలు ఉంటాయి. కాని తినడానికి ఆకలి ఉండదు, షుగరో బీపీనో భయపడుతుంది. అదే కష్టపడే పేదవాడిని చూడండి, ఉల్లిపాయ పచ్చడితో అన్నం తిన్నా అమృతంలా అనిపిస్తుంది. ఆకలి విలువ పేదవాడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఆకలిగొన్నవాడికి తన ముద్దలో సగం పెట్టే గుణం పేదవాడిలోనే ఎక్కువ ఉంటుంది. ఐశ్వర్యం మనిషికి పట్టుపరుపులని ఇస్తుంది, కాని నిద్రని ఇవ్వలేదు. ఐటీ దాడుల భయం, దొంగల భయం, ఆస్తి గొడవలు ఇవి ధనవంతుడికి నిద్ర లేకుండా చేస్తాయి. కాని పేదవాడు తలుపులు బార్లా తెరిచిపెట్టినా హాయిగా నిద్రపోగలడు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి అతని దగ్గర ఆస్తులు లేవు, కాని సంపాదించుకున్న మనశ్శాంతి ఉంది. చివరగా ఒక్క మాట, డబ్బు మనిషికి సౌకర్యాలను మాత్రమే ఇస్తుంది, కాని పేదరికం జీవిత పాఠాలను నేర్పిస్తుంది. అహంకారం లేని జీవితం, సంతృప్తి ఉన్న మనస్సు ఐశ్వర్యం కంటే చాలా గొప్పవి. డబ్బున్నప్పుడు మనం ఎవరో లోకానికి తెలుస్తుంది, కాని ఏమీ లేనప్పుడు ఈ లోకం ఏంటో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.